ప్రపంచవ్యాప్తంగా వర్క్ వీసా నిబంధనలు కఠినతరం అవుతున్న వేళ చైనా ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. అమెరికా H1B వీసాకు ఆల్టర్నేట్గా భావిస్తున్న కే వీసా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ వీసా ప్రధానంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో ప్రతిభ కలిగిన యువతను ఆకర్షించేందుకు రూపొందించారు. చైనాలోని న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలు లేదా పరిశోధనా సంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఉన్నతమైన విద్యార్హత కలిగిన వారితో పాటు బోధన లేదా పరిశోధనలో నిమగ్నమై ఉన్న యువ నిపుణులు దీనికి అర్హులు. ఈ వీసా ప్రత్యేకత ఏంటంటే చైనా కంపెనీల నుంచి జాబ్ ఆఫర్ లేకపోయినా కూడా దీనికి అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా ఈజీగా ఉంటుందట. అనేక సార్లు ప్రవేశం, ఎక్కువ కాలం చెల్లుబాటు, ఎక్కువ గడువు ఉండే విధంగా ఇది రూపుదిద్దుకుంటోంది. చైనాలో ప్రవేశించిన తర్వాత వీసా కలిగిన వారు విద్య, సాంస్కృతిక, సాంకేతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా వ్యాపార, ఔత్సాహిక కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావచ్చు. ఇటీవలే అమెరికా H1B వీసా దరఖాస్తులపై భారీ ఫీజు విధించడం దక్షిణాసియా దేశాలకు చెందిన నిపుణుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు అమెరికా బదులు కొత్త మార్గాలు వెతుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా కే వీసా ఆవిష్కరణ సమయానికి అనుకూలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో, తక్కువ అధికార ప్రక్రియలతో అంతర్జాతీయ అవకాశాలను అందిస్తామని బీజింగ్ సంకేతమిస్తోంది. నిజానికి చైనా ఇటీవలి సంవత్సరాల్లో వీసా నియమాలను సడలిస్తూ వస్తోంది. ఇప్పటికే 55 దేశాల పౌరులకు దీర్ఘకాలిక వీసా ఫ్రీ ట్రాన్సిట్ అవకాశం ఉంది. 75 దేశాలతో పరస్పర వీసా మినహాయింపులు అమల్లో ఉన్నాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే దాదాపు 38 మిలియన్ విదేశీ పౌరులు చైనాలోకి ప్రవేశించారు. అందులో 13 మిలియన్ మంది వీసా ఫ్రీ ఎంట్రీలతో వచ్చారు. ఇటు అమెరికా, యూరప్ ఇప్పటికీ టాప్ డెస్టినేషన్స్గా కొనసాగుతున్నప్పటికీ చైనా తన కొత్త కే వీసాతో ప్రపంచ ప్రతిభను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా ప్రతిభావంతులైన యువతను పొందడమే కాకుండా అంతర్జాతీయ మార్పిడి రంగంలో తన స్థానం బలోపేతం చేసుకోవాలనే సంకల్పాన్ని స్పష్టంగా చెబుతోంది. కే వీసా అమలు ప్రారంభమయ్యాక దాని ప్రభావం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. చైనా ఇప్పటికే గ్లోబల్ టాలెంట్ కోసం తన తలుపులు తెరిచిందని చెప్పుకుంటోంది. కానీ ఇది కేవలం వీసాలకే పరిమితం కాదు. విద్య, పరిశోధన, స్టార్టప్లు, టెక్నాలజీ రంగాల్లో కొత్త ఎకోసిస్టమ్ను నిర్మించాలి అన్నది దీని వెనుక ఉన్న పెద్ద ఉద్దేశం. అమెరికా, యూరప్ దేశాలు క్రమంగా ఖర్చులను పెంచుతూ నిబంధనలను కఠినతరం చేస్తుంటే చైనా తక్కువ అడ్డంకులతో ఒక వేదిక చూపిస్తోంది. దీని కారణంగా దక్షిణాసియా దేశాల యువత మాత్రమే కాదు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతుల వలసలు పెరిగే అవకాశం ఉంది. అయితే అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. చైనాలో భాషా అడ్డంకులు, సాంస్కృతిక భిన్నత్వం, స్వేచ్ఛల విషయంలో ఉన్న పరిమితులు అక్కడకు వెళ్లే ప్రతిభావంతుల ముందున్న ప్రధాన ప్రశ్నలు. కే వీసా ద్వారా చైనాకు వచ్చే యువత తమ కెరీర్ మాత్రమే కాకుండా కొత్త జీవనశైలిని కూడా అలవాటు చేసుకోవాలి. ఆ క్రమంలో ఎంతమంది అక్కడ ఉండగలరు అనేది స్పష్టత రావాల్సిన అంశం. ఇక మరో కోణం ఏంటంటే చైనా ఈ వీసాను ఒక రకమైన జియోపాలిటికల్ ఆయుధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. టాలెంట్ను ఆకర్షించడం ద్వారా తన సాంకేతిక శక్తిని పెంచుకోవడం, అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టే శక్తిగా నిలవడం దీని లక్ష్యం కావచ్చు. టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, పరిశోధన రంగాల్లో ప్రతిభను అందుకోవడమే కాకుండా భవిష్యత్తులో రాజకీయ ప్రభావాన్ని కూడా పెంచుకునే అవకాశం ఈ విధానంలో ఉంది. మొత్తానికి కే వీసా కేవలం ఒక వీసా కేటగిరీ కాదు, ఇది చైనా తీసుకున్న పెద్ద ప్రయోగం. ఇది రానున్న సంవత్సరాల్లో గ్లోబల్ టాలెంట్ మ్యాప్ను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అమెరికా H1B వీసా ఒక్కటే మార్గం కాదని, ఇప్పుడు మరొక శక్తివంతమైన వీసా ఉందని ప్రపంచానికి చైనా చెబుతున్న సంకేతం ఇదే. మరి ఈ కే వీసాపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.